మిత్రులు శ్రీ సాయి లోకేష్ గారు, పొంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లబాబు గారు, వేదిక మీద ఉన్న ఇతర నాయకులకి, ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో విచ్చేసిన అక్క చెల్లెళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ రాయచోటి మార్కెట్ యార్డ్ చైర్మన్గా, లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న పోతిరెడ్డి రామప్రసాద్ రెడ్డి గారికి, షఫీ నాయక్ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాసులు నాయుడు గారికి, మల్లికార్జున గారికి, డైరెక్టర్లుగా కూడా బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ 2 మార్కెట్ యార్డులని అభివృద్ధి చేసి రైతులు తమ పండించుకునే పంటని మార్కెట్ యార్డు ద్వారా తీసుకొచ్చేటువంటి అంతరాయం, ఆటంకం లేకుండా బయట ప్రాంతాలకి అమ్ముకునే దిశగా మీరు ప్రయత్నాలు చేయాలని, గత కొన్ని సంవత్సరాలుగా ఒక అస్తిత్వాన్ని కోల్పోయిన ఈ మార్కెట్ యార్డుకి ఒక కొత్త కళను తీసుకొచ్చి రాయచోటి, లక్కిరెడ్డిపల్లి ప్రాంతంలోని రైతన్నలకి బాసటగా నిలవాలని ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ ఇప్పుడే కాసేపు ముందు రాయచోటి ఏరియా ఆసుపత్రిలో ఒక 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కి భూమి పూజ చేసి వస్తున్నాం. మీ అందరికీ తెలుసు, కొన్ని దశాబ్దాలుగా రాయచోటిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎప్పుడో ఉన్న ఆసుపత్రి అభివృద్ధి చేయడానికి గతంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో ఈ 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేస్తే అది కాస్త పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు తీసుకొని మొన్న ఎన్నికల సందర్భంలో పూర్తి చేసినట్టుగా రంగులేసి, అంటే పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. గత ప్రభుత్వం మంజూరు చేస్తే దాన్ని నిర్మించడానికి 5 సంవత్సరాలు పట్టింది. అటువంటి ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు, అటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు. కానీ యువ నాయకుడు తన తండ్రి నుంచి, తన బాబాయ్ నుంచి ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆశయాన్ని పునికి పుచ్చుకున్నవాడు కాబట్టి తను మంత్రి అయిన కొన్ని రోజుల్లోనే రాయచోటికి అదనంగా 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ని 24 కోట్లతో మంజూరు చేసుకుని దానికి వెంటనే వాళ్ళ భూమి పూజ కూడా నిర్వహించి రాబోయే 10 నెలల నుంచి మ్యాక్సిమం 1 సంవత్సరం లోపలే 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ రాయచోటులో 45,000 చదరపు అడుగుల నిర్మాణంలో పూర్తవుతుంది. నాణ్యమైన వైద్య సేవలను ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా, కుల మత వర్గ విభేదాలు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించి రాయచోటి ప్రాంతంలో ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా కడపకో, తిరుపతికో, వేలూరుకు పోవాల్సిన అవసరం లేకుండా ఎటువంటి నాణ్యమైన వైద్య సేవనైనా రాయచోటి లాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతంలోనే అందిస్తానని ఒక భరోసా ప్రజలకు కల్పించడం కోసం ఇవాళ రామప్రసాద్ రెడ్డి గారికి పూర్తి చేశారు. ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడే ఆ రకంగా చేయగలడు. లేకపోతే ఏముందులో ఎన్నికల ముందు ఏదన్నా మాట్లాడి మంజూరు చేసుకుందాం, నేను మంజూరు చేశానని చెప్పి పాకా ఊద్దాం, తర్వాత ఎన్నికల్లో మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందుతాం అనుకునేవాడు రాజకీయ నాయకుడు కాదు. ప్రజల కోసం జీవించేవాడు, ప్రజల కోసం పరితపించేవాడు, ప్రజలకు సేవ చేయాలనే నిత్యం శ్రమించేవాడే రాజకీయ నాయకుడు. అటువంటి రాజకీయ నాయకుడు మీకు ఇవాళ రామప్రసాద్ రెడ్డి గారి రూపంలో ఇది మాత్రమే కాదు, అనేక మంత్రులతో కూడా మేము క్యాబినెట్లో ఉన్నప్పుడు కూడా
ఇవాళ రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసు. అయినప్పుడు కూడా అందరు మంత్రుల దగ్గరికి వెళ్ళడం, కరెంటుకు సంబంధించిన విషయాల గురించి మంత్రితో మాట్లాడడం, నీటిపారుదల సమస్యల గురించి రామానాయుడు గారితో మాట్లాడడం, రెవెన్యూ సమస్యల గురించి ప్రతిరోజు అనగానే సత్యప్రసాద్ గారితో మాట్లాడడం, ఈ ప్రాంతంలో ఉంటున్న సమస్యలన్నింటినీ గుర్తించి వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించడమే కాకుండా అదనంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలనే పరితపిస్తున్న వాడు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు. నాకు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు అనాలంటే ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే మా ఇద్దరి స్నేహం చాలా పాతది. నేను కూడా ఎక్కడో బయట ఉన్న ఎక్కడో కాదు, ప్రొద్దుటూరులోనే. ధర్మవరం గెలిచింది ధర్మవరంలో, కానీ ప్రొద్దుటూరు సొంత ఊరు లేదా మదనపల్లిలో చదువుకున్నా. ఇంకా చెప్పాలంటే 1992లో నేను ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు రూములు రెంట్ కట్టుకోవడానికి ఇబ్బంది పడుకుంటా ఉంటే నా స్నేహితుడు ఉండేవాడు, కేశాపురం సంబంధించిన స్నేహితుడు నిరంజన్ రెడ్డి అని. ఆ నిరంజన్ రెడ్డి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో, ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవాడు. సరే నాకేదో ఒక రూమ్ ఇచ్చారు మా ఎమ్మెల్యే, నువ్వు కూడా రా ఇక్కడ ఉంటాడు అని చెప్తే నేను కూడా కొన్ని నెలల పాటు అక్కడ ఉన్నా. అట్లా ఆశ్రయం ఇచ్చింది ఆనాడు ఇచ్చిన ఎమ్మెల్యే ఎవరంటే మండిపల్లి నాగిరెడ్డి గారు. తర్వాత వాళ్ళ బాబాయ్తో కూడా నాకు పరిచయం ఉంది. రామప్రసాద్ అయితే ఎక్కడి నుంచి పరిచయం అంటే బెంగళూరులో ఆయన చదువుకోవడానికి వచ్చినప్పుడు, డెంటల్ సర్జరీ చేయడానికి ఆయన వచ్చినప్పుడు ఆనాటి నుంచి పరిచయం, విద్యార్థి దశ నుంచి పరిచయం. ఇవాళ ఇద్దరం కూడా కూటమి ప్రభుత్వంలో, ఆయన తెలుగుదేశం వైపు నుంచి, నేను భారతీయ జనతా పార్టీ నుంచి, ఇదే ఒకే జిల్లాకి, ఉమ్మడి కడప జిల్లాకి సంబంధించిన ఇద్దరం కూడా ఇవాళ మంత్రులుగా కూడా ఉంటున్నాం. కాబట్టి ఇది యాదృచ్ఛికంగా కష్టపడతా వస్తే కూటమి ప్రభుత్వంలో అది బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ కష్టపడుతూ ప్రజల కోసం జీవిస్తే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని చెప్పడానికి మా ఇద్దరిని ఒక ఉదాహరణ కూడా పార్టీ కార్యకర్తలు తీసుకోవాల్సిన అవసరం. మిత్రులారా, ఇవాళ మీకు తెలుసు కొంచెం రాజకీయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అనుమతిస్తే మాట్లాడతారా? ఇవాళ రాష్ట్రంలో నిన్ననే మనం ఒక సభ చేశాం, సూపర్ సిక్స్ కార్యక్రమం చేశాం. లక్షల మంది, నేను కూడా ఆ ఉమ్మడి జిల్లా నుంచి గెలిచాక ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి నేను 4 రోజులు ఇద్దరం అక్కడే ఉన్నాం. అందరం మిగతా మంత్రులు కూడా ఏర్పాట్ల గురించి మేము అంచనా వేసి జనాలు అంటుంటే మా అంచనాలకు మించి లక్షల మంది జనాలు వచ్చారు. లక్షల మంది సరిపోలే. సభా ప్రాంగణం 3.5 లక్షల మందికి సరిపోయేలాగా ఆ గ్రౌండ్ని తీసుకున్నాం. ఆ 3 లక్షల మంది ఓవర్ఫ్లో, ఏ రోడ్డు మీద చూసినా, ఏ సందులో చూసినా, ఏ బిల్డింగ్లో చూసినా, మీటింగ్ దగ్గర స్థలం సరిపోక టవర్లు కట్టింటే టవర్ల మీద కూడా మీరు చూసింటారు వీడియోలో, టవర్ల మీద కూడా జనాలు ఎక్కి కూర్చోవడం, టవర్ల మీద కూడా ఎక్కి అంత పైకి ఎక్కి కూర్చొని అంత పెద్ద అపూర్వమైన స్పందన ఎందుకు వచ్చింది? అరే, ఒక ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చి, అయ్యా మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, మీ రుణం తీర్చుకోవడానికి, మీ కృతజ్ఞతలు చెప్పడానికి 1 సంవత్సరం తర్వాత రిపోర్ట్ కార్డ్ చేసి ఏదో ఎన్నికల ప్రచార సమయంలో మేము ఏమేమి హామీలు ఇచ్చాం, కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే ఈ హామీలు నెరవేర్స్తామని చెప్పాం. దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారి సహకారంతో ఇవాళ ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఒక ఆయన గతంలో నేను మన పాత జిల్లా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికల సమయంలో 2000 నుంచి 3000 చేస్తానని పెన్షన్లు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు? 5 ఏళ్ళు తీసుకున్నాడు. మనం ఎన్ని నెలలు తీసుకున్నాం? ఒక్క రోజు కూడా తీసుకోలే. ఏది 1 సంవత్సరం, దాని ముందు 3 నెలలు కూడా కలిపి అదనంగా 10,000 కోట్లు, 23,000 కోట్లు మాత్రమే పెన్షన్లు ఇస్తా ఉంటే దాన్ని మనం ఒక్క రోజులోనే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే, గతంలో 3 నెలలు కూడా కలిపి 33,000 కోట్లని ఇవాళ ప్రతి ఒక్కరికి 1వ తేదీ ఇంటి దగ్గరికి పోయి పెన్షన్లు అందిస్తున్నారా లేదా, తలుపులు కొట్టి అందిస్తున్నారా లేదా, అది వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి రాజకీయ వివక్ష చేయకుండా అందించే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత 65 లక్షల మందికి వాళ్ళ లబ్ధి జరుగుతూ ఉంది. అక్క చెల్లెలకు దీపం పథకం హామీ ఇచ్చాం కాబట్టి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఆ సబ్సిడీని ఇవాళ దాదాపు 2,600 కోట్ల కాక 1 కోటి మందికి పైగా అక్క చెల్లెలకి సబ్సిడీతో ఇవాళ ఉచితంగా సిలిండర్లు ఇప్పిస్తున్నాం. వాళ్ళు అనుకున్నారు పాపం ఇవన్నీ చేయడానికి సాధ్యం కాదు, నేను కూడా హామీలు ఇచ్చా, ఒకటి నెరవేర్చలేకపోయా, ప్రజలకు ఉత్తుత్తి బటన్లు నొక్కి మబ్బపెట్టే, దానికి తప్పినట్టే జనాల్ని మోసం చేసే, జనాలు కూడా దానికి తగినట్టే లాగిపెట్టి
కొట్టినారు, పోయి ఆడ కూర్చున్నారు ప్యాలెస్లో. సరే చెయ్యర్లే అనుకున్నారు, కానీ చేస్తా ఉన్నారు. దీపం పథకం కూడా అయిపోయి హైదరాబాబు 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తారు, 1 కోటి మందికి పైగా ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నారు. ఆశ్చర్యమైన పాపం అడగడంలే, జీర్ణం కావడంలే. ఏంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చేసేస్తున్నారు, నరేంద్ర మోడీ గారు కూడా సహకారం అందిస్తున్నారు, ఏంటని జీర్ణం కాదా? అది ఈ 2 అయిపోయినాయి, కానీ మీరు తల్లికి వందనం చేయలేదు కదా అన్నారు. ఏదో ఇంతమందికి 1,000 కోట్ల మందికి, ఇన్ని లక్షల మందికి, ఎన్ని అంటే అంతమందికి ఎక్కడి నుంచి ఇస్తారులే, నేను చేయలేకపోయినా కదా అని అనుకున్నారు. కానీ నువ్వైతే నీ దృష్టి అంతా కల్తీ మద్యం అమ్ముదామనో లేదా ఇసుకను దోచుకుందామనో దాని మీద దృష్టి ఉండింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటని, అక్క చెల్లెలకు ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం ఇవాళ 68 లక్షల మందికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా దాదాపు 10,000 కోట్లు తల్లికి వందనం కింద నారా లోకేష్ గారు నేరుగా పంపించే ప్రయత్నం చేశారు. అరే అదే అయిపోయింది, ఇదే అయిపోయింది, మూడోది కూడా అయిపోయింది, ఇంకా ఏంద్రా వీళ్ళు ఎట్లయితే జనాల్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది, ఇంకేంది, సరే 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 అని సరే రైతులను రెచ్చగొడదాం, తట్టుకో, రైతులను రెచ్చగొడితే వీళ్ళకి సరిపోతుంది, అబద్ధాలు చెప్దామని. ఎన్ని చెప్పినారు మీరు, తల్లి అన్నదాత సుఖీభవ అన్నారు, అన్నదాత సుఖీభవ అన్నారు, అది ఎక్కడా అని అడిగారు. అప్పుడు ఆయన ఒకసారి గుర్తు చేసుకోలే, నేను ఎన్నికల సందర్భంలో 12,500 ఇస్తా అన్నాడు. మళ్ళీ తూచు అధికారంలోకి వచ్చిన తర్వాత తూచు కేంద్రం నుంచి వచ్చిన 6,000 కలిపి మొత్తం కలిపి 13,500 ఇస్తా అని చెప్పాడు. అది ఏదో దాంట్లో మళ్ళీ కోతలకి ఏదో చేసుకుంటూ వచ్చారు, సంఖ్యను తగ్గించుకుంటున్నారు, రైతుల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. కానీ మన ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి నేను అదనంగా 14,000 20,000 ఇస్తానని మాట ఇచ్చారు. దానికి తగినట్టుగానే అన్నదాత సుఖీభవ కింద ఇవాళ 48 లక్షల మందికి 20,000 రూపాయల అకౌంట్లోకి పంట పెట్టుబడి సాయం దాకా వస్తుంది. అదే అయిపోయి, ఇదే అయిపోయి, ఇదే అయిపోయి, అదే అయిపోయి, ఏంటనైనా ఇన్నైనా అయిపోయినా సరే ఇంకా బస్సు, ఉచిత బస్సు అది చేయలేరులే అనుకున్నారు. పాపం రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారని తెలీదు, ఆయన తెలీదు. రామప్రసాద్ మంత్రిగా ఉన్నాడని తెలియక ఇదే చేస్తారులే అనుకున్నాడు. ఆయన కూర్చొని వర్కౌట్ చేయడం మొదలు పెట్టారు. ఆడెన్ని కోట్లు వస్తున్నాయి, తెలంగాణలో ఎంత చేస్తున్నారు, పంజాబ్లో ఎంత చేస్తున్నారు, ఢిల్లీలో ఎన్ని చేస్తున్నారు, అన్ని రాష్ట్రాలను పోయి చదివేసి వచ్చి నీట్గా తయారు చేసుకొని దాదాపు మాకు 3,000 కోట్లు అదనంగా భారం వస్తుంది, అయినా కూడా చెయ్యాలి సార్ అని ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి తీసుకొచ్చారు. సరే రామప్రసాద్ నువ్వు చేయాలంటున్నావు, చేసే అన్నారు. చేశారు, మొదలు పెట్టారు. స్త్రీశక్తి పథకం ఉద్యమైంది. ఇవాళ అక్క చెల్లెళ్ళందరూ ఎక్కడికి కావాలంటే అక్కడికి పోయి వస్తున్నారు. చెప్తా ఒక్కోటి, అక్క చెల్లెలకి ఎంత కావాలంటే అంత. ఇప్పుడు పాపం గతంలో మదనపల్లిలో అమ్మని చూసి రావాలంటే ఛార్జీలు పెట్టుకొని పోవాలా, రావాలా అంటే పాపం మా సిస్టర్స్కి ఇబ్బందిగా ఉన్నింది. ఇప్పుడు ఏం ఇబ్బందిలే, పొద్దున పోయి అమ్మని చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం వచ్చేయచ్చు. అత్తను ఎప్పుడన్నా చూసేవాళ్ళు, అత్తను ఎప్పుడన్నా చూసే కోడళ్ళకి ఇప్పుడు అప్పుడప్పుడు పోయి చూసి రావచ్చు, ఎందుకంటే ఉచితంగానే కదా. పోయి అక్కని చూసి అత్తను కూడా కాస్త సేవ చేసుకొని రావచ్చు. అత్తను కూడా ఇంతకుముందు గతంలో తోడికోడలతో ఆడపడుచుతో కొట్లాడాలంటే ఫోన్లో కొట్లాడాలి, ఛార్జీలు పెట్టుకుని పోయి ఆడ కొట్లాడొస్తామని. ఇప్పుడు తోడికోడలతో ఆడపడుచుతో కొట్లాడడానికి పోయి బస్సులో పోయి కొట్లాడుకొని ఏదన్నా ఉంటే కోపం తీర్చుకొని ఎన్నికి రావచ్చు. ఇంకా సౌలభ్యం ఏదైందంటే ఇప్పుడు రాయచోటిలో పొద్దున్నే మార్నింగ్ మెరుపు కళలు సీరియల్ చూసి, మధ్యాహ్నం కడపకు పోయి మెగసందేహం చూసి, రాత్రి మళ్ళీ వచ్చి కార్తీక దీపం మళ్ళీ రాయచోటికి ఎన్నికి వచ్చి చూడొచ్చు. ఇటువంటి సౌలభ్యం నేను జోక్ కోసం చెప్పట్లా, చేయమని కూడా చెప్పట్లా, కానీ అంత ఆర్థిక స్వాతంత్రం నేను జోక్ కోసం చెప్పడం లేదు. ఇటువంటి ఆర్థిక స్వాతంత్రం ఇవాళ మహిళలకు లభించింది. ఇది కాకుండా నేను ఏం అడగల, ఎవరు ఇంకా ఆటోల వాళ్ళు అడగలేదు. గతంలో 10,000 ఇస్తుంటే దానికి 15,000, మత్స్యకార వాళ్ళకి 10,000 ఇస్తుంటే దానికి 20,000, చేనేతల గాలికి 200 యూనిట్లు 500 యూనిట్లు, చేతి మగ్గాలకి బరమగ్గాలకి వారికి ఇవ్వడం జరిగింది. అది కాకుండా చేనేతలకి 24,000 గతంలో ఇస్తుంటే దానికి 25,000. అంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఏ అవసరాలు ఉన్నాయో, ఏ హామీలు ఇచ్చామో వాటిని అన్నింటినీ నెరవేరుస్తూ ప్రధానంగా ఎటువంటి నేపథ్యంలో చేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉండేది. ఇంత అప్పుల ఊపిలోకి నెట్టివేల 5 సంవత్సరాలు ఆయన చేతగాని అసమర్థ దద్దమ్మ పాలన కారణంగా ఒక్కొక్కరి మీద 2.5 లక్షల కోట్లు సగటున ఉంటా రాష్ట్రం మొత్తం మీద 10 లక్షల కోట్ల అప్పుల ఊపిలోకి రాష్ట్రం కూరుకుపోయిన నేపథ్యంలో కూడా ఒక నాయకత్వం, దార్శనికత కలిగిన నాయకత్వం, ఒక